మీరెప్పుడైనా ఆలోచించారా? వేల సంవత్సరాల క్రితం మన పురాణాల్లో చెప్పిన ప్రళయం ఈరోజు ఒక టెక్నాలజీ రూపంలో మన కళ్ల ముందు పురుడు పోసుకుంటోందా అని. దేవుడు లేదు, అంతా సైన్స్ అని నమ్మేవాళ్లకు కూడా చెమటలు పట్టించే ఒక భయంకరమైన నిజం ఇప్పుడు బయటపడుతోంది. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ మనుషుల మెదడులో చిప్స్ పెడుతున్నాడు. మరోవైపు వేలాది ఏళ్ల క్రితం రాసిన భాగవతం, కల్కి పురాణాలు సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన యుగాంతం గురించే హెచ్చరించాయి. అసలు మన పూర్వీకులు చూసింది కేవలం మ్యాజిక్ కాదా? భవిష్యత్తులో రాబోతున్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు ముందే పసిగట్టారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ నిజాలు బహుశా మీ నిద్రను దూరం చెయ్యొచ్చు. కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ సంస్థ ఒక సంచలనాత్మక విషయాన్ని ప్రకటించింది. వాళ్ళు తయారు చేసిన టెలిపతి అనే ఒక మైక్రోచిప్ని మొట్టమొదటిసారిగా ఒక మనిషి మెదడులో విజయవంతంగా అమర్చారు. ఈ చిప్ ద్వారా పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన ఆలోచనలతోనే కంప్యూటర్ని వాడగలుగుతున్నాడు. వినడానికిది చాలా అద్భుతమైన వైద్య ఆవిష్కరణలా అనిపిస్తుంది కదూ? కానీ దీని వెనక ఉన్న అసలు లక్ష్యం మనిషిని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానం చేయడమే. రాబోయే కాలంలో ఈ చిప్స్ ద్వారా మన ఆలోచనలను చదవడం మాత్రమే కాదు, మన మెదడులోకి కొత్త ఆలోచనలను కూడా పంపించవచ్చు. ఇక్కడే అసలైన ప్రమాదం పొంచుంది. హ్యాకర్లు మన మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసినట్లు భవిష్యత్తులో మన మెదడును కూడా హ్యాక్ చేసి మనల్ని మనకే తెలియకుండా కంట్రోల్ చేసే అవకాశముందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే మన పురాణాల్లోని కల్కి పురాణం మరియు భాగవతం చెప్పిన విషయాలను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కలియుగ అంతంలో కలిపురుషుడు మనుషుల బుద్ధిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. కలిపురుషుడు కత్తులతో, బాణాలతో యుద్ధం చెయ్యడు. మనిషి ఆలోచనల ద్వారానే ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. ఒకసారి ఆలోచించండి, మన మెదడులో ఉండే ఈ చిప్ ద్వారా మన ఆలోచనలను కంట్రోల్ చేయడం, మనకు తెలియకుండానే భయాన్ని, కోపాన్ని పెంచడం అనేది సాధ్యమైతే ఆ చిప్ వెనక ఉన్న నెట్వర్క్ కలిపురుషుడికి ప్రతిరూపం కాదా? ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా కలిపురుషుడు మనుషుల మనస్సును ప్రోగ్రామింగ్ చేస్తున్నాడా అన్న అనుమానం కలగక మానదు. మన గ్రంథాలలో ధర్మం నశించిపోతుందని, రాజులు దొంగల్లా మారిపోయి ప్రజలను దోచుకుంటారని చెప్పారు. నేటి కాలంలో డేటాను నియంత్రించే టెక్నాలజీ దిగ్గజాలు ఆల్గరిథమ్స్ ద్వారా మనల్ని ఎలా శాసిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మన పూర్వీకులకు టెక్నాలజీ గురించి ఏం తెలుసు అని కొట్టిపారేయకండి. 11వ శతాబ్దంలో భోజమహారాజు రాసిన సమరాంగణ సూత్రధార లాంటి ప్రాచీన గ్రంథాలలో యంత్రపురుషులు అంటే అచ్చం రోబోట్లలాగా పనిచేసే స్వయంచాలక యంత్రాల గురించి చాలా స్పష్టంగా వివరించారు. ఇవన్నీ పాదరసం మరియు ఇతర రహస్య శక్తులతో అద్భుతంగా పనిచేసేవని ఆ గ్రంథాల్లో రాసింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ అనేవి మన వాళ్లకు ముందే తెలుసన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే చివరికి మనిషి ఆత్మను కూడా డిజిటలైజ్ చేయాలని చూస్తున్నారు. కానీ మన సనాతన ధర్మంలో చెప్పినట్లు ఆత్మ అనేది నాశనం లేనిది. దానిని ఒక కంప్యూటర్లోకి మార్చడం అసాధ్యం. యంత్రానికి ప్రాణశక్తి ఉండదు, అది కేవలం ఒక కృత్రిమ నిర్మాణం మాత్రమే. అలా మనిషికి యంత్రానికి మధ్య విడదీయలేని బంధం ఏర్పడి మనిషి తన సొంత ఆలోచనా శక్తిని కోల్పోయిన ఆ ఘోరమైన సమయంలోనే ఆ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భూమి మీదకు వస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. కల్కి భగవానుడు దేవదత్తమనే తెల్లటి గుర్రం మీద రత్నమారు అనే ఒక అద్భుతమైన ఖడ్గాన్ని చేతబూని వచ్చి దుష్టులను సంహరిస్తాడని పండితులు చెబుతున్నారు. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన లాజిక్ దాగుంది. భవిష్యత్తు మొత్తం డిజిటల్ నెట్వర్క్ మరియు బ్రెయిన్ చిప్స్తో నడుస్తున్నప్పుడు కల్కి వాడే ఖడ్గం కేవలం ఒక లోహపు కత్తి ఎందుకవుతుంది? బహుశా ఆ ఖడ్గం మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఒక్క క్షణంలో నాశనం చేసే ఒక భయంకరమైన ఆయుధం లేదా ఒక కాంతిపుంజం కావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. మనుషుల బుద్ధిని బంధించిన ఆ నెట్వర్క్ని తెంచేయడమే ఆ కల్కి అవతార అసలైన లక్ష్యం కావచ్చు. దీనంతటి అర్థమేమిటంటే మనం ఏ టెక్నాలజీ అయితే మనల్ని దేవుళ్లను చేస్తుందని గుడ్డిగా నమ్ముతున్నామో అదే టెక్నాలజీ మన పతనానికి దారితీయబోతోందా? న్యూరాలింక్ లాంటి ప్రయోగాలు మనిషికి మరణం లేని భవిష్యత్తును ఇస్తామని చెబుతున్నప్పటికీ నిజానికి అవి కలిపురుషుడికి ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాయా? సైన్స్ మరియు పురాణాలు ఒకే గమ్యాన్ని చూపిస్తున్నాయి, కానీ మనం దాన్ని అభివృద్ధి అనుకుంటూ ప్రళయం వైపు అడుగులు వేస్తున్నాం.
ఒకవేళ నిజంగానే ఈ చిప్స్ రేపు ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయితే మీరు మీ మెదడులో ఆ చిప్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అమూల్యమైన ఆలోచనలను, స్వేచ్ఛను ఒక కంప్యూటర్ నెట్వర్క్కి అప్పగించడానికి ఒప్పుకుంటారా? ఈ భయంకరమైన వాస్తవాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి.